ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు? కానీ బాగా ఆడతారు గేమ్ చూడడానికి. అంటే ఇంకా ఉన్నారు కదా గౌతమ్ బాగానే ఆడుతున్నాడు, పృథ్వీ బాగానే. గౌతమ్ అంతగా తను కొంచెం ఓవర్ అనిపిస్తుంది. సో నిఖిల్ బెస్ట్ అనుకుంటున్నాను అయితే. నిఖిల్ కానీ నబిల్ కూడా బాగానే ఆడుతుంది తను కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ కూడా బాగానే ఆడుతుంది. సో వాళ్ళు ముగ్గురు అంతే. యష్మి గేమ్ ఎలా అనిపిస్తుంది? లేదు తను వరస్ట్గా ఉంది. తనకి ఏమేమి ఆడట్లేదు ఎక్కువ. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ గుడ్ గానే బాగానే ఆడుతుంటాను. కాకపోతే తను ఎక్కువ వాళ్ళు ఏం చేస్తుంది విలేజ్ చూస్తున్నాను గేమ్ తక్కువ కొంచెం పర్లేదు. ఇప్పుడు స్టార్టింగ్ లో బాగానే ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది నాకైతే. టేస్టీ తేజ, రోహిణి వాళ్ళు కామెడీ బాగానే ఎక్కువ అవినాష్ బాగుంటుంది. సో వీళ్ళు రోహిణి అంతగా ఏం లేదు. టేస్ట్ పర్లేదు బాగానే ఆడుతుంది. సో ఇంకో 4 వీక్స్ ఉంది మేడం బిగ్ బాస్. విన్నర్ రన్నర్ అంటే ఎవరు చెప్తారు? నిఖిల్ విన్నర్. రన్నర్ అంటే యష్మి. టాప్ 5 లో ఎవరు ఉండే ఛాన్స్? నిఖిల్, నబిల్, విష్ణుప్రియ. సో ప్రేరణ కూడా ఉండొచ్చు. తను బాగానే ఉంది కదా. ప్రేరణ కూడా ఉండొచ్చు. గౌతమ్ లేదు. అంటే తను ఫస్ట్ ఆడడం వల్ల ఇప్పుడైతే సెకండ్ షో కనబడుతుంది అన్నిటికీ. అంటే అశ్వధామ 2.0 ఆయన కొంచెం ఓవర్ కనిపిస్తుంది. స్టార్టింగ్ తనేగా చెప్పాడు అశ్వధామ 2.0 అని. సో అలా అనిపిస్తుంది కొంచెం ఓవర్ అని. గేమ్ బాగానే ఆడతాడు గౌతమ్ అయితే. సో గౌతమ్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళకి ఇస్తారా? స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు అందరూ బయట లేదు, ఛాన్స్ లేదు వాళ్ళు బయటకు వస్తారు. ఓకే, ఈ వీక్ లో ఎవరు అవ్వచ్చు అంటారు? ఈ వీక్ లో కానీ యష్మి అనుకుంటున్నా, చూడాలి. నిఖిల్ కి బయట బాగా బజ్ ఉంది. మరి నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? సో ఇప్పుడు నైట్ చూస్తే సోనియా వచ్చి కొంచెం వేసుకుంది. దానివల్ల అయితే కొంచెం మైనస్ అవ్వచ్చు, కానీ ప్లస్ కూడా ఉంది. ఇక్కడ బాగానే ఆడతారు, పర్లేదు. రన్నర్ వచ్చేసి నిఖిల్ ఉంటాడు, విన్నర్ వచ్చేసి యాజ్ యూజువల్ గౌతమ్. సోనియా నిఖిల్ ని అంతలా టార్గెట్ చేయడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? యస్మిత కొంచెం చిన్నది ఉంది కదా, అందుకోసం. ఓకే, మన విష్ణుప్రియ ఎలా ఆడుతున్నాను? నా ఇప్పుడు ఒకళ్ళైనా కాదు తిరగకూడదు, బాగా తిరుగుతుంది. ఆ తిరగడం కొంచెం మైనస్ బాగా కనపడిపోయింది. కాకపోతే కొంచెం మావాడు పట్టుకుంటున్నాడు కాబట్టి ఉంటుంది అంతే. లేకపోతే వాటికి ఎప్పుడో 4th వీక్ లోనే వెళ్ళిపోతుంది. నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది అన్న? నబిల్ పర్లేదు అన్న. ఫస్ట్ దాకా బాగానే ఉన్నాడు. మొన్న కొత్తగా రీఎంట్రీస్ వచ్చాయి కదా, అక్కడి నుంచి కొంచెం డౌన్. ఓకే, ఫైనల్ గా ఇంకో 4 వీక్స్ ఉన్నట్టుంది బిగ్ బాస్. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు? విన్నర్ అయితే గౌతమ్, రన్నర్ అయితే నిఖిల్. యాజ్ యూజువల్ నిఖిల్ అనేటప్పుడు నెక్స్ట్ వీక్ పక్కకి వెళ్ళిపోతాడు. నిఖిల్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ నిఖిల్ కూడా ఆడతాడు, కానీ ఎక్కువ అంటే డామినేటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడే నచ్చదు. మిగతా అంతా గుడ్. పృథ్వీ ఆడతాడు కానీ ఎక్కువ క్లోజ్ ఉండడు ఎవరితో, అది నచ్చదు. మనం అందరితో క్లోజ్గా ఉంటే అది కూడా బాగుంటుంది. అందరితో క్లోజ్ ఉండాలి. మరి విష్ణుప్రియ పృథ్వీ క్లోజ్నెస్ ఎలా అనిపిస్తుంది? క్లోజ్ అనిపిస్తుంది అంటే కొందరికి నచ్చదు. అంటే ఎట్లా అంటే సింగిల్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చదు. కపుల్స్ కంటే నచ్చుతారు కానీ సింగిల్స్కి అయితే అట్లా ఉండడం నచ్చదు. అవినాష్ రోహిణి అంటే అది ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ప్రేరణ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గేమ్ అంటే నవీలన్నతో ఎక్కువ అయితే ఉంటుంది. ఎక్కువ గొడవని ట్రై చేస్తున్నారు నవీలన్నతో. కానీ వాళ్ళిద్దరు గేమ్ ప్లే వాళ్ళిద్దరు పోటీ ఆడటం అయితే బాగా నచ్చుతుంది. అట్లా ఆడుతుంటే వాళ్ళిద్దరు ఫస్ట్ అండ్ సెకండ్ రావడం ఓకే అట్లా అనిపిస్తుంది. తేజ అంట అన్న అయితే 7లో కూడా వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు. మస్తు ఆడతాడు, ఇష్టం. అవినాష్ రోహిణి కామెడీ ఎలా అనిపిస్తుంది? అందరం ఇంట్లో అనుకుంటాం, మంచిగా కామెడీ ఉంటుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? కంటెస్టెంట్ అంటే నవీలన్న. నచ్చని కంటెస్టెంట్? నచ్చనిది అంటే విష్ణుప్రియ అని అనిపిస్తుంది నాకు. ఎందుకు నచ్చదు? సరే, బిగ్ బాస్ ఇంకో 3 వీక్స్ 4 వీక్స్ ఉన్నట్టుంది. విన్నర్ రన్నర్ ఎవరంటే ఏం చెప్తారు? విన్నర్ అంటే నవీలన్న అంట. సో నిఖిల్ కి బజ్ బాగుంది కదా బయట, నిఖిల్ కి అంత విన్ అయ్యే ఛాన్స్ లేదంటారా? థ్యాంక్ యూ. హైలైట్ ఎక్కడ తగ్గేది లేకుండా ఉంది. గంగావా ఉన్నన్ని రోజులైతే ఇంకా చాలా బాగుంది ఎంటర్టైనర్గా. సో ఇప్పుడు అవినాష్, అమ్మాయి పేరు ఏంది, రోహిణి, వీళ్ళ ద్వారా కూడా ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్, చాలా ప్లస్ పాయింట్ అయింది బిగ్ బాస్కి. సో కంపల్సరీ విన్నర్ అయితే విష్ణుప్రియనే అవుతుంది, డెఫినెట్లీ చెప్తున్నాను. కంపల్సరీ అవుతుంది. ఇంకా ఎలిమినేషన్ అయితే యష్మి అవుతుంది అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు టేస్టీ తేజ అని ఉండే, బట్ నా ఒపీనియన్ మళ్ళీ మారింది.